ప్రజల కష్టాలు సమస్యలను వెలికితీసి వార్తలుగా అందించి పరిష్కారం కోసం పనిచేసిన సీనియర్ జర్నలిస్ట్ ఎం మురళీమోహన్ శాసనసభ్యుడిగా అసెంబ్లీలో అడుగుపెట్టారు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గ ప్రజల ఆశీస్సులతో ఎమ్మెల్యేగా గెలిచి ఇవాళ అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేశారు. తనపై ఎన్నో ఆశలతో ఓట్లేసి గెలిపించిన ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునేందుకు కట్టుబడి ఉంటానని మురళీమోహన్ మరోసారి స్పష్టం చేశారు. తనపై నమ్మకం ఉంచి టికెట్ ఇచ్చి ఎమ్మెల్యేగా గెలిపించేందుకు సహకరించిన తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబుకు, నారా లోకేష్కు ఆజన్మాంతం రుణపడి ఉంటానని చెప్తున్న మురళీమోహన్తో మా ప్రతినిధి శ్రీరామూర్తి ఫేస్ టు ఫేస్. నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎం మురళీమోహన్ మనతో ఉన్నారు. ఈయన సీనియర్ జర్నలిస్టు, ఏపీడబ్ల్యూజే సీనియర్ నాయకులు కూడా. అయితే ఒక జర్నలిస్ట్కి కూటమి తరపున, తెలుగుదేశం పార్టీ తరపున చంద్రబాబు నాయుడు టికెట్ ఇవ్వడంతో పూతలపట్టు నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. ఇప్పుడు అసెంబ్లీలో ప్రమాణ స్వీకారం చేసి బయటకు వచ్చారు. మురళీమోహన్ ఏ విధంగా ఒక జర్నలిస్ట్గా ఉండి ఒక ఎమ్మెల్యేగా గెలిచి అసెంబ్లీలో అడుగుపెట్టి, అంటే గతంలో వార్తలు రాయడానికి, తీయడానికి, చూపించడానికి ఉండే ఒక సీనియర్ జర్నలిస్టు ఇలా ఎమ్మెల్యే కావడం పట్ల ఆయన స్పందన ఎలా ఉందో తెలుసుకుందాం. చెప్పండి మురళీమోహన్ గారు, మీరు ఎలా ఫీల్ అవుతున్నారు? ఒక నిత్యం మాలాగే జర్నలిస్ట్గా ఉండి మీరు ఫీల్ ఉండేవారు, ఇప్పుడు ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగుపెట్టారు, ఎలా ఫీల్ అవుతున్నారు? నన్ను జూన్ 9న ఇన్ఛార్జిగా ప్రకటించారు తెలుగుదేశం పార్టీకి, పూతలపట్టు నియోజకవర్గానికి. అంతకుముందు 2 రోజుల ముందు కూడా ఇదే మరి మైక్ పెట్టుకుని ఉన్నాను. కాబట్టి ఈరోజు మైక్ పెడితే మాట్లాడుతున్నాను. యూనియన్ లీడర్గా చాలా సందర్భాల్లో ధర్నాలు, ఉద్యమాలు చేసినప్పుడు ఉమ్మడి చిత్తూరు జిల్లా ఏపీడబ్ల్యూజీ అధ్యక్షుడిగా, ఏపీ ఎలక్ట్రానిక్ మీడియాకి రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా వీటన్నిటిలో మాట్లాడడం వేరు. కానీ ఒక ప్రజాప్రతినిధిగా ప్రజల తరపున బాధ్యత తీసుకొని ప్రజలకు మంచి చేయడం కోసం ప్రజల విశ్వాసంతో పట్టణం కట్టినటువంటి తీరు చూసినప్పుడు ఆ బాధ్యత చాలా పెద్దది. ఆ బాధ్యతను భుజాన పెట్టినటువంటి నా నియోజకవర్గ ప్రజానీకానికి ఈ పని నువ్వు చేయగలవని బలమైనటువంటి నమ్మకాన్ని, విశ్వాసాన్ని ఉంచుకుని నాకు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశం ఇచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు గారికి, నారా లోకేష్ బాబు గారికి నేను ఆజన్మాంతం రుణపడి ఉంటాను. ఇంకా ఆ ఆనందాన్ని చెప్పాలంటే ఇంకా మాటలు సరిపోవు. అందరికీ తెలుసు ఒక ఎగ్జైట్మెంట్ అనేది. ఇప్పుడు ఆ ముఖంలో ఆనందాన్ని చూడాలంటే ఆ క్షణంలో ఆ ఫోటోనో వీడియోనో తీసుకుంటేనే మాత్రమే మిగులుతుంది. మళ్ళీ ఒకసారి చెప్పాలంటే కూడా కష్టం. సో అంత అపురూపమైన ఆ క్షణాలు ఎప్పటికీ కూడా నిలిచిపోయేవి. కాబట్టి ఇంత పెద్ద అవకాశాన్ని ఇచ్చినటువంటి నాయకత్వానికి, ఇచ్చినటువంటి ప్రజానీకానికి కూడా నేను తిరిగి మంచి పేరు తెచ్చుకునేలాగా, వాళ్ళందరూ ఏ ఉద్దేశంతో అయితే నాకు టికెట్ ఇచ్చి ప్రోత్సహించారో, ఏ ఉద్దేశంతో అయితే నాకు ఓట్లేసి గెలిపించారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకునేలాగా ఖచ్చితంగా ఈ 5 ఏళ్ల కాలం పాటు పనిచేసి నిరూపించుకుంటానని చెప్పి కూడా మీ అందరి ద్వారా ప్రజానీకానికి తెలియజేసుకుంటున్నాను. అంటే మీరు ప్రమాణం చేసేటప్పుడు మీకు ఏమనిపించింది? ఒక ఉద్విగ్నమైన ఇది ఉంటుంది కదా. నాకు టికెట్ ఇచ్చేటప్పటికే కన్ఫర్మ్ మురళీమోహన్ అనే నేను అంటాననే నమ్మకం ఉంటేనే పోతా. మీకు నేను జర్నలిస్ట్ యూనియన్ లీడర్గా కూడా తెలుసు, పోటీ చేస్తానంటే గెలుస్తానంటేనే పోటీ చేస్తా. మీరు చాలా సందర్భాల్లో కూడా ఎలక్షన్కి అబ్జర్వ్ చేశారు. అంటే అది ఓవర్ కాన్ఫిడెన్స్ కాదు, నాకు నమ్మకం. నాకున్నటువంటి పరిస్థితులు, నేను ఆ నియోజకవర్గంలోనే పుట్టి పెరిగిన వాడిని. ఆ నియోజకవర్గంలో స్థితిగతుల మీద, పరిస్థితుల మీద, రాజకీయ పరిణామాలన్నిటి మీద నాకు అవగాహన ఉంది. సో ఈ అవగాహన ఉన్నటువంటి నేపథ్యంలో ఎక్కడ ఏ మూలంలోంచి మనం ఏ రకంగా ప్రయత్నం చేసుకుంటూ వస్తే గెలుస్తామన్నటువంటి బలమైనటువంటి నమ్మకం నాకుంది, క్యాలిక్యులేషన్ ఉంది. అదే సమయంలో చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే లోకేష్ బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, బీజేపీ గారు కలవడం, ఈ చరిస్మాటిక్ పర్సనాలిటీస్ అన్నీ కూడా ఏకమవడం, ఇవన్నీ కూడా కలిసి వచ్చాయి. ఇంక ఎప్పుడైతే ఇవి కలిసాయో అప్పుడు నాలో కాన్ఫిడెన్స్ ఇంకా బాగా పెరిగింది. ఖచ్చితంగా బీఫామ్ ఇచ్చిన రోజే నేను ఖచ్చితంగా గెలుస్తానన్నటువంటి నమ్మకం వచ్చింది. ఆ నమ్మకం నిలబెట్టుకున్నటువంటి క్షణం అయితే అది ఎప్పటికీ చెప్పలేనిది, మరుపురానిది. ఇది మురళీమోహన్ చెప్తున్నది. తన ఆనందం అనేది ఆ క్షణాల్లోనే చూడాలి, మళ్ళీ రావాలంటే ఆనందం రాదు. అలాంటి పరిస్థితుల్లో అంటే పూతలపట్టు ప్రజలు తన మీద గురుతర బాధ్యత పెట్టారు. అంతకుముందు సామాజిక బాధ్యతతో ఒక రిపోర్టర్గా పనిచేసిన పరిస్థితిలో ఒక బాధ్యతను ఇప్పుడు తీసుకుని వారికి తగిన న్యాయం చేయడం కోసం, తనను గెలిపించిన వారికి తగిన న్యాయం చేయడం కోసం పనిచేస్తానని చెప్తున్నారు. అలాగే తనకి టికెట్ ఇచ్చి ప్రోత్సహించి తనని గెలిపించిన చంద్రబాబు నాయుడు, లోకేష్, పవన్ కళ్యాణ్ కూడా ఆయన అభినందనలు తెలియజేస్తూ ఈరోజు అసెంబ్లీలో ప్రమాణం చేయడం ఒక గురుతర బాధ్యత తన మీద పెట్టినట్టుగా భావిస్తున్నానని చెప్పేసి మురళీమోహన్ చెప్తున్నారు. కెమెరామెన్ రామకృష్ణతో శ్రీరామూర్తి, ప్రైవేట్ న్యూస్, అమరావతి నుంచి.